Hello everyone, welcome back to my channel Haranadh Spoken English. How are you doing guys? Hope you are well. Okay. ఈ రోజు వీడియోలో మనం తరచుగా మాట్లాడే కొన్ని మాటలను తెలుగు టు ఇంగ్లీష్ విత్ ఎగ్జాంపుల్స్ తో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గొణుక్కోవడం. దీనిని ఇంగ్లీష్లో గ్రంబుల్ లేదా మర్మర్ లేదా మటర్, మీరు ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు? వేర్ వర్ యూ ఎస్టర్డే? వేర్ వర్ యూ ఎస్టర్డే? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, తిండిపోతూ. నెంబర్ 2, నువ్వు పనిలో ఉన్నావా? వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సంపాదన అంతంత మాత్రం. ఎర్నింగ్స్ ఆర్ జస్ట్ ఇనఫ్ టు మేనేజ్. ఎర్నింగ్స్ ఆర్ జస్ట్ ఇనఫ్ టు మేనేజ్. ఎర్నింగ్స్ అంటే సంపాదన లేదంటే ఆదాయం. జస్ట్ ఇనఫ్ టు మేనేజ్ అంటే అంతంత మాత్రం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. ఎన్నాళ్ళు ఎదుగుదల లేని ఉద్యోగం చేస్తావు? హౌ లాంగ్ విల్ యూ డూ దిస్ డెడ్ ఎండ్ జాబ్? హౌ లాంగ్ విల్ యూ డూ దిస్ డెడ్ ఎండ్ జాబ్? డెడ్ ఎండ్ జాబ్ అంటే ఎదుగుదల లేని ఉద్యోగం, అంటే గ్రోత్ లేని ఉద్యోగం. వన్ మోర్ ఎగ్జాంపుల్, వేరే ఏదైనా ప్రయత్నించవచ్చు కదా. కాంట్ యూ ట్రై ఫర్ ఎనీ అదర్ వన్? కాంట్ యూ ట్రై ఫర్ ఎనీ అదర్ వన్? పొయ్యి మీద ఏదో మాడిపోతుంది, అప్పుడప్పుడు జరిగేదే కదా. సంథింగ్ ఈజ్ బర్నింగ్ ఆన్ ద స్టవ్. సంథింగ్ ఈజ్ బర్నింగ్ ఆన్ ద స్టవ్. దీనికి రిలేటెడ్ సెంటెన్స్. కూర మాడిపోయింది. కర్రీ ఈజ్ బర్న్డ్. కర్రీ ఈజ్ బర్న్డ్. బర్న్ట్ అంటే మాడిపోవడం. వన్ మోర్ ఎగ్జాంపుల్, మాటల్లో పడి దాని సంగతి మర్చిపోయాను. ఐ ఫర్గోట్ అబౌట్ దాట్ ఇన్ ద కాన్వర్జేషన్. ఐ ఫర్గోట్ అబౌట్ దాట్ ఇన్ ద కాన్వర్జేషన్. వెళ్ళకూడదనుకుంటూనే వెళ్ళాను. ఐ థాట్ నాట్ టు గో బట్ వెంట్. ఐ థాట్ నాట్ టు గో బట్ వెంట్. దీనికి రిలేటెడ్ సెంటెన్స్. వాళ్ళు నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. దే డిడ్ నాట్ టాక్ టు మీ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్. దే డిడ్ నాట్ టాక్ టు మీ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్. ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ అంటే ఒక్క మాట కూడా. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఆ విషయం గురించి పదే పదే ఆలోచించకు. డోంట్ థింక్ అబౌట్ దాట్ అగైన్ అండ్ అగైన్. డోంట్ థింక్ అబౌట్ దాట్ అగైన్ అండ్ అగైన్. అగైన్ అండ్ అగైన్ అంటే పదే పదే, మళ్ళీ మళ్ళీ అని. వాళ్ళు లంచ్కి వచ్చే టైం అయింది. ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు కమ్ ఫర్ లంచ్. ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు కమ్ ఫర్ లంచ్. నువ్వు ఇంకా వంట చేయలేదా? హ్యావ్ యూ నాట్ కుక్డ్ ఇట్? హ్యావ్ యూ నాట్ కుక్డ్ ఇట్? వంట ఎప్పుడో చేసేసాను. ఐ హ్యావ్ ఆల్రెడీ కుక్డ్ లేదా ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అవకాశం వదులుకోవద్దు. డోంట్ గివ్ అప్ ద ఛాన్స్. డోంట్ గివ్ అప్ ద ఛాన్స్. గివ్ అప్ అంటే వదులుకోవడం. డోంట్ గివ్ అప్ అంటే వదులుకోవద్దు అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. లెట్స్ ట్రై వన్స్. లెట్స్ ట్రై వన్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అవకాశం మన చేతుల్లో ఉంది. నౌ ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ లేదా నౌ ద ఛాన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అంటే ఇది ఒక ఇడియం. అతన్ని నిద్రలేపకు. డోంట్ వేక్ హిమ్ అప్. డోంట్ వేక్ హిమ్ అప్. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. అతను రాత్రి ఇంటికి లేటుగా వచ్చాడు, నిద్రపోనివి. లాస్ట్ నైట్ హీ కేమ్ హోమ్ లేట్. లెట్ హిమ్ స్లీప్. లాస్ట్ నైట్ హీ కేమ్ హోమ్ లేట్. లెట్ హిమ్ స్లీప్. లెట్ హిమ్ స్లీప్ అంటే అతనిని నిద్రపోనివ్వి అని. వన్ మోర్ ఎగ్జాంపుల్, కొంచెం సేపు నిద్రపోయి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ స్లెప్ట్ ఫర్ సమ్ టైమ్ లేదా యూ షుడ్ హ్యావ్ స్లెప్ట్ ఫర్ ఎ వైల్. ఫర్ సమ్ టైమ్ అన్నా ఫర్ ఎ వైల్ అన్నా కొంతసేపు అని అర్థం. సో గాయస్, దిస్ ద క్లాస్ ఫర్ టుడే. మీరు ఏది నేర్చుకుంటున్నా ఒక బుక్లో నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. రకరకాల వర్బ్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.